వెల్కమ్ బ్యాక్ టు ఎనోవ్ బిజినెస్. సో మనం ఈరోజు ఒక బెస్ట్ బిజినెస్ ఇంట్రెస్టింగ్ ఫంటెక్ సాఫ్ట్వేర్ కంపెనీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఆ కంపెనీ నేమ్ వచ్చేసి ఈ మధుర. ఈ కంపెనీ మెయిన్లీ డిజిటల్ టెక్నాలజీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఫీల్డ్ లో పనిచేస్తుంది అనమాట. బ్యాంకింగ్, గవర్నమెంట్ అండ్ కార్పొరేట్ సెక్టర్స్ కి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. మరి ఈ కంపెనీ గురించి డీటెయిల్స్ గా ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో దట్ మీరు వెంటనే వీడియో అనేది చూసేయచ్చు. మరి లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఈ మధుర కంపెనీ ఇండియాలో ఎస్టాబ్లిష్ ఏ ఎయిమ్‌తో అయిందంటే మాన్యువల్ వర్క్‌ని కంప్లీట్‌లీ డిజిటల్‌గా మార్చడం. సో ఈ ఎయిమ్‌తో ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అయిందనమాట. కంపెనీ స్మార్ట్ గవర్నెన్స్, ఈ-పేమెంట్ సిస్టమ్స్, డాక్యుమెంట్ మేనేజ్మెంట్ అండ్ అలాగే వర్క్ ఫ్లో ఆటోమేషన్ లాంటి ఏరియాస్‌లో స్పెషలైజేషన్ అయితే ఉంది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఈ 2 సెక్టార్స్‌లో ప్రాజెక్ట్స్‌కి వర్క్ చేస్తుంది ఈ కంపెనీ. కంపెనీ కోర్ బిజినెస్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ అండ్ ఐటీ సర్వీసెస్ మీద బేస్ అయి ఉందన్నమాట. ఈ సర్వీసెస్, ఈ పేమెంట్స్, ఆన్‌లైన్ పోర్టల్స్, డేటా అనలిటిక్స్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ డెవలప్‌మెంట్‌ని డిజైన్ చేస్తుంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే పేపర్ బేస్డ్ ప్రాసెస్‌ని డిజిటల్‌గా మార్చేసి ఆర్గనైజేషన్స్‌కి ఎఫిషియంట్ సొల్యూషన్స్ ఇవ్వడం అనే వర్క్ ఈ ఈ మధుర చేస్తుందన్నమాట. సో ఈ కంపెనీ స్ట్రెంగ్త్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్‌లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ అయితే ఉంది. ఇన్నోవేటివ్ ఐటీ టీమ్, కస్టమైజ్డ్ సొల్యూషన్స్ ఇవ్వగలిగే కెపాసిటీ అయితే ఉంది. డిజిటల్ ఇండియా అండ్ స్మార్ట్ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్‌కి అలైన్‌మెంట్ అనేది ఉందన్నమాట. సో ఈ కంపెనీ ఛాలెంజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. కాంపిటీషన్ అయితే ఎక్కువనే ఉంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా లాంటి పెద్ద ప్లేయర్స్‌తో కాంపీట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్‌కి పేమెంట్ సైకిల్స్ అయితే స్లోగా ఉంటాయి. ఈ కంపెనీ ఫ్యూచర్ అవుట్‌లుక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్యూచర్‌లో ఈ మధ్యన మోర్ ఫోకస్ దేని మీద పెడుతుందంటే ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డేటా సెక్యూరిటీ మీద పనిచేయడానికైతే ప్లాన్ చేస్తుంది. సో డిజిటల్ ఇండియా స్కామ్ అండ్ స్టేట్ లెవెల్ ఐటీ ప్రాజెక్ట్స్ ఎక్స్‌పాన్షన్ వల్ల ఈ మధురకి నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఒక మంచి గ్రోత్ అవకాశం అయితే ఉంది. సో ఫైనల్లీ ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ మధుర ఒక రేజింగ్ డిజిటల్ టెక్ కంపెనీ అని చెప్పొచ్చు. ఇండియా డిజిటల్ గవర్నెన్స్ అండ్ ఆటోమేషన్ లో ఫార్వర్డ్ వెళ్తుందంటే అంటే ముందుకెళ్తుందంటే ఈ కంపెనీ కూడా గ్రోత్ పాత్ మీద నడుస్తుందని అర్థం. సో మరి ఈ మధుర కంపెనీ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో ఇంకో బెస్ట్ కంపెనీ డీటెయిల్స్ తో మీ ముందుకు వస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. See you in the next video and don't forget to like, share and subscribe our channel. Thank you.